అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి తహసీల్దార్ మాధవి. నేడు మదనపల్లి పట్టణంలోని పరిణయ ఫంక్షన్ హాల్ నందు హనుమ దక్షిత ఎవాల్వింగ్ స్కిల్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ధృవీకరణ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికేట్లు పంపిణీ చేయడం జరిగింది. అనాథాశ్రమ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నందుకు మేనేజింగ్ డైరెక్టర్ చరణ్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లి నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన టి మాధవి మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి మాధవి జిల్లా కలెక్టర్ కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మదనపల్లి మండల పరిధిలోని రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్ లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. కలకడ నుంచి తిరుపతి వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనున్న పిట్టగోడని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలోకి దూసుకెళ్లకుండా పిట్టగోడ అడ్డుగా నిలవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా తీవ్ర గాయాలు సంభవించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ దర్యాప్తు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణంలో అణవిసేంట కూడలి నందు రహదారిపై మంగళవారం సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్ల లాభాలు చేకూరుస్తూ సామాన్య ప్రజలపై మాత్రం మోయలేని భారాలు మోపుతోందని మండిపడ్డారు. మే నెలలో కేవలం 11 రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడం జరిగిందని విమర్శించారు. మే నెలలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రేట్లను పెంచడం జరిగిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తన 12 సంవత్సరాల పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై కోలుకోలేని విధంగా భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు కొరత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో ధరలు పెరగడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాధినేతలేనని అన్నారు. ఆ నేతలతో నరేంద్ర మోదీ స్నేహం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర నష్టం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి నష్టం జరుగుతున్న యుద్ధాన్ని ఆపమని మాత్రం నరేంద్ర మోదీ చెప్పడం లేదని విమర్శించారు. ధరలు పెరగడం వలన దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. చౌకగా ఆయిల్ దొరికే రష్యా నుండి కొనకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. అమెరికా ఏది చెబితే అది వినే స్థితిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేజీ బేసిన్ సమురులో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన ఇంధన ధరలను తగ్గించేంత వరకు తమ ఉద్యమం ఆగేది లేదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అదనంగా పెంచేసి ప్రజలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలను అడ్డు విరుస్తున్న పాలకులకు పరిపాలించే అర్హత లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నారాయణ స్వామి, రామకృష్ణ, శ్రీరాములు, గోపాల్, రామచంద్ర, శంకరమ్మ, అరుణతో పాటు సిపిఐ నాయకులు మురళీ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వంలో చూడాయిలో ముడి చమురు ధర బ్యారెలు $105 ఉంటే అప్పుడు వచ్చి ₹65 పెట్రోల్, డీజిల్ వచ్చి ₹50 ఉండేది. ఇప్పుడు $95 ముడి చమురు. కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ $120, డీజిల్ ₹100 మార్కు దాటింది. అంటే
సామాన్యులు నిత్యావసర ధరలంతా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా సామాన్యులు నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయినాయి. విద్యా వ్యవస్థ సిబిఎస్ఈ మొత్తం లీకేజీ, మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు లీకేజ్ చేశారు. పిల్లల భవిష్యత్తు అంధకారంలో నెట్టారు. చేతకానటువంటి ప్రభుత్వం ఈరోజు ఏమీ చేతకాని ప్రభుత్వం రూపాయి డాలర్తో పోలిస్తే ఈరోజు అసలు స్టాక్ మార్కెట్ కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ ఆదానీల ప్రయోజనాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అమెరికా షరతులకు తలొగ్గి రష్యా ఇస్తానన్నటువంటి చమురును తీసుకోకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా ఇరాన్ తో మన అలీన విదేశాంగ విధానం తూట్లు పొడిచి అమెరికాకి అడుగులు వచ్చినటువంటి కారణంగా ఈరోజు ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ ఆయిల్ కొరతని మేము ఈరోజు దేశంలో దాదాపు 100 రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీలకి, ఆయిల్ కంపెనీలకి లాభాలు చేకూర్చడం కోసం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తా ఉంది. ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కమర్షియల్ గ్యాస్ ను పూర్తిగా పెంచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయిల్ మీద అమెరికా పెత్తనం చేస్తా ఉంటే మీరు మన దేశంలో, మన రాష్ట్రంలో కేజీ బేసిన్ లో తయారయ్యేటటువంటి ఆయిల్, గ్యాస్ నిక్షేపాలన్నింటి మీద రిలయన్స్ కంపెనీ పెత్తనం చేస్తా ఉంది. అటు అమెరికాకు తలొక్కిపోయినాడు, ఇటు రిలయన్స్ కి లాభాలు చేకూర్చడంలో భాగంగానే కనీసం దేశంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకోకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రిలయన్స్ కంపెనీ కేజీ బేసిన్ లో మొత్తం స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి మాట. ముద్దన్న స్మృతి వనం ప్రారంభం. గాలి ముద్దు కృష్ణమనాయుడు సేవల స్మరణ. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం వెంకట్రామపురంలో దివంగత మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు 80వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం వెంకట్రామపురంలో నూతనంగా నిర్మించిన ముద్దున్న స్మృతి వనంను ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. అనంతరం స్మృతి వనంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ముద్దు కృష్ణమనాయుడు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముద్దు కృష్ణమనాయుడు రాజకీయ ప్రజాసేవ జీవితాన్ని స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ముద్దన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. చంద్రగిరి పట్టణంలో తాము నివాసం ఉంటున్న ఇంటి పక్కన ఉంటున్న మైనర్ బాలుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు. అనారోగ్యంతో రియా ఆసుపత్రిలో చేరిన బాలిక పరీక్షల్లో వెలుగు చూసిన దారుణం. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డలు పట్టుకో అని చెప్పింది. నేను నాకు వర్క్ ఉండదు అని చెప్పి నేను లేచి పక్కకు వచ్చినాను. పక్కకు వచ్చాకిందికి సత్తి కలుపుకొని వచ్చి నాకు తాపించింది. నేను వద్దని చెప్పి చేత్తో కొట్టినాను. ఆ గలాసు చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని డీకే చెరువు యానాది కాలనీ వాసులు దట్టమైన అరణ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా అందులోనూ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. చిన్నారులు చదువుకోవడానికి 4 కిలోమీటర్ల మేర అడవి మార్గంలో నడవాల్సి వస్తుందని, వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల కోసం కూడా తమిళనాడుపైనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో ఇల్లు కారిపోవడం, అడవి జంతువుల భయం, రవాణా సౌకర్యాలు లేమి కారణంగా తమ జీవనం మరింత దుర్భరంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు, అధికారులు వస్తారని, ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా తమ కులదేవతను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని కూడా ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు రోడ్డు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. గుణశేఖర్ మామూలు ఇక్కడ మేము మా ముత్తాత నుంచి నిలిపిన గుడిని ఇక్కడ నిలపకూడదని మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. కలెక్టర్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని మేము ఎస్టీ కాలనీ నుంచి అందరి తరఫున నేను న్యాయం కోరుతున్నాను. ఈ న్యాయం మాకు జరగలేదంటే
మా ఎస్టీ కాలనీ నుండి అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ రోడ్డు మీదే ఆత్మహత్యం చేసుకుంటామని తెలియజేయడం జరిగినది. మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. మాపై దయించి కలెక్టర్ నుండి మాకు న్యాయం జరగాలని మా ఎస్టీ తరఫు నుంచి అందరూ మేము ప్రయత్నిస్తున్నాం. మేము మా ఎస్టీ తరఫు నుంచి మేము న్యాయం కోరుతున్నాం సార్. నమస్కారం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం డికే చెరువు ఎస్టీ కాలనీ. మాకు ఇండ్లు కట్టినప్పుడు మాకు తెలీదు. పెద్దోళ్ళ కాలాల నుంచి మాకు దేవుని పెట్టింది మాకు తెలీదు. మమ్మల్ని ఏం చేస్తారంటే ఎర్లోళ్ళు ఈ దావలో వస్తారా, మీరు వచ్చేటి పూజలు చేస్తారా అమ్మని మమ్మల్ని దుర్మార్గంగా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు పట్టేసేది, కొట్టేది, నాశనం చేసేది. మమ్మల్ని ఈ దావలో రాకూడదు. మరి పిల్లలు పోతే పిల్లలు తరిగిపోయేది. వాళ్ళు బడికి వెళ్ళలేకుండా కైళ్ళు పడిపోయేది, ఆడబడిపోయి ఏడబడిపోయి తనగలాడుతా పోతున్నారు. మాకు దారి లేదు. మాకు గుడి కట్టించిన దానికి మేమేదో పెద్దోళ్ళ కాలం నిలిపి మేము గుడి చేసుకుంటున్నాము. మాకు అంత మాత్రం తెరవాసి లేక మేము గమ్మున అయిపోతే పెద్దోళ్ళ నుంచి మళ్ళీ చేసుకోకుండా కాదని చెప్పి మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసినారంటే మీరు చేస్తున్నారా, మీరు చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నంతవరకు ఏమనలేదు. పెద్దోళ్ళు లేకుండా పోయే మమ్మల్ని ఇప్పుడు పట్టు దగ్గరికి వస్తున్నారు. గోంచేమి పునశాఖరం వీరిద్దరు చేరుకొని మమ్మల్ని ఇది ఏమి చేయకుండా చేయాలని తరంతున్నారు మమ్మల్ని. మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓలకి వీళ్ళకంతా మేము చెప్పి గుడి కట్టించుకోవాలని దయచేస్తున్నాము. నమస్కారం. యాదమూరు మండలము, మాది కత్తల చెరువు, డీకా చెరువు. మేము ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీలో దోవలో పోతే కూడా ఆడవాళ్ళు దోవలు పోతే నిలేస్తారు. మమ్మల్ని పోకూడదు, రాకూడదు అట్లా చేసి నిలేస్తూ ఉన్నారు. దానికి మేము పెద్దవాళ్ళు పెట్టిన దేవుళ్ళు మేము ఎట్లయితే ఎత్తమంటున్నారు. మన పొంగిటి పండుగ నాడు కూడా ఇక్కడ దేవలు పెట్టకూడదు అట్లనేసి మమ్మల్ని ఆడవాళ్ళంతా కూడా చీరలు పడి రైతులంతా కూడా చింపి మమ్మల్ని మానభంగం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మదనపల్లె ఎవెన్యూ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డితో కలిసి మాట్లాడారు. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి, గాయపడిన వారికి 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం 25 లక్షల పరిహారం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పాలిమర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ₹1 కోటి పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తూ తీవ్ర వ్యతిరేకత రావడంతో అరకొర సిబ్బందితో స్టీల్ ప్లాంట్ నడుపుతుందన్నారు. ఉన్న సిబ్బంది అదనపు పనిభారంతో తీవ్ర ఆందోళన మధ్య పనిచేస్తున్నారని ఆరోపించారు. సిబ్బందిని పెంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉండే స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళ ఐడియా అంతా ఎట్లుందంటే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్గా ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయాలా అనే ఉద్దేశంలో లోపలంతా జరుగుతూ ఉండే అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది జరిగే మెయిన్ ఇది ఏమంటే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ పనులు సరిగ్గా ఇది చేయకుండా, సరిగ్గా దానికి ఇది చేయకుండా వాళ్ళకి వచ్చిందను వర్క్ లోడ్ కూడా ఉండే లేబర్ను కూడా అడిషనల్ వర్క్ లోడ్ చేస్తూ ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి దీనికి ఎట్లా తిరిగి ప్రైవేటైజేషన్ చేసేస్తే మనకు వచ్చిందో మనం తప్పించుకోవచ్చు, మనం ఎట్లయినా చేతిలో దులుపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ మీద ఎక్కువ ఇది చూపిస్తోంది. కానీ ఇక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ హక్కు మన హక్కు అనే టైప్లో పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా గత్యంతరం లేక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చెప్పకుండానే దీనికి వచ్చిందనో అన్ని రకాలుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా, దాని మీద ఇంట్రెస్ట్ చెప్పకుండా, అసలు ఏ అవగాహన లేని డైరెక్టర్లు కూడా అపాయింట్ చేసి ఎటువంటి ఇది లేకుండా అది చేసిన దానివల్ల దాని ప్రతిఫలంగా ఈరోజు వచ్చిందను కార్మికులు ప్రతిఫలం చూసే పరిస్థితి వస్తుంది.
చాలా బాధాకరమైన విషయం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతకుముందు మా అన్న విఎస్ రెడ్డి అన్న చెప్పినట్టు పాలిమర్స్ దీంట్లో దుర్ఘటన జరిగింటే ₹1 కోటి ఎక్స్గ్రేష్ ఆఫర్ కట్టించి అప్పటికప్పుడే మొత్తం క్యాడర్ను పంపించి మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4వ సంవత్సరం విద్యార్థులు వినూత్న ఆలోచనతో స్మార్ట్ నీ బ్రేస్ ఫర్ ఇన్స్టెంట్ ఇంజరీ డిటెక్షన్ అనే ఆధునిక ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విద్యార్థులు సి నందిని, కె నందిని మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ పర్యవేక్షణలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ధరించగలిగే స్మార్ట్ పరికరాన్ని రూపొందించారు. మోకాలి గాయాలను ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ స్మార్ట్ బ్రేస్ అధునాతక పరికరంలో అమర్చిన మాయిశ్చర్ సెన్సర్ ద్వారా మోకాలిలో ఏర్పడే వాపు మరియు మోకాలి గుజ్జు పేరుకుపోయిన పరిస్థితులను గుర్తించవచ్చు. అలాగే జైరోస్కోప్ సెన్సార్ను మోకాలి కదలికలను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించమని వారు అన్నారు. ఈ వివరాలను ఆర్డినో మైక్రో కంట్రోలర్ విశ్లేషించి ఏవైనా అసాధారణ మార్పులు గుర్తించిన వెంటనే బజర్ ద్వారా హెచ్చరికను అందించడంతో పాటు ఎల్సీడీ డిస్ప్లేపై సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నోడ్ ఎంసీయూ వైఫై మాడ్యూల్ సహాయంతో సేకరించిన సమాచారాన్ని క్లౌడ్కు పంపించి మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు మరియు వారి సంరక్షకులకు తక్షణ సమాచారం చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారని విద్యార్థులు తెలిపారు. మోకాలి గాయాలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సహాయం పొందేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులు, వృద్ధులు మరియు పునరావాస చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారం తీర్చిదిద్దనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వినూత్న ఆలోచనను అభినందించిన ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ గౌర్ ఇటువంటి పరిశోధనాత్మక ప్రాజెక్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.